पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో మనం 12 రాసుల భావాల గురించి మనం చదువుకోవడం పూర్తి చేసుకున్న తర్వాత సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ యొక్క ఇంట్రడక్షన్ కూడా మనం పూర్తి చేసుకుని ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ కాన్స్టలేషన్స్ అన్నటువంటి టాపిక్ మనం చదువుకుంటూ వచ్చి ఇందులో ప్రధానంగా 3 ట్రయాంగిల్స్ మనం చెప్పుకున్నాం. మనం ఒకటి ప్లేడిస్, క్యాన్సర్, వేనస్, గ్రేట్ బేర్, ఏరిస్, ప్లూటో, సిరియస్, లియో, జూపిటర్. ఈ 3 ట్రయాంగిల్స్ గురించి కూడా మనం చదువుకున్నాం గతంలో. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్లో మనం ఉన్నాం ప్రస్తుతం. సో ఈ 3 ట్రయాంగిల్స్నే మనకి హ్యుమానిటీ, శంబళ, హైరార్కీగా చెప్పారు. ఈ 3 ట్రయాంగిల్స్ని ఈ విషయాలు మనం చదువుకున్నాం. These 3 major triangles are only partially asset in expression as far as our solar system is concerned, and only one point of the great triangle as for instance, one point of the great one point of the great bear constitutes with Aries a related line of force. Only one point of Aries within itself or within its own range of interplay with Leo and Capricorn is related to Pluto. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే సెకండ్ ట్రయాంగిల్ పాయింట్ ఒకటి ఇక్కడ చెప్తున్నారు మనకి. ఈ 3 ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్ ఓన్లీ పార్షియల్లీ యాజెడ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఫార్ యాజ్ అవర్ సోలార్ సిస్టమ్ ఇస్ కన్సర్న్డ్. అంటే పార్షియల్ ఇన్ ఎక్స్ప్రెషన్ అంటే వాటి గురించి దర్శించినటువంటి వాళ్ళు కానీ, వాటి గురించి సాధనలో నిలుపుకున్నటువంటి వాళ్ళు కానీ చాలా కొద్దిమంది, చాలా కొద్దిగా వాటి విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే శంబళ, హైరార్కీ, హ్యుమానిటీ, గ్రేట్ బేర్, ప్లేడిస్, సిరియస్, వీటి యొక్క రహస్యాలు తెలియాలంటే వీడు అట్లీస్ట్ 4th ఇనిషియేషన్ 5th ఇనిషియేషన్ దగ్గరలో ఉన్నటువంటి వాడికి మాత్రమే అసలు ఈ వీటి గురించి కొంతైనా అవగాహనలోకి వస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి వాడికి ఏమిటంటే కేవలం పదాలు మాత్రం తెలుస్తాయి కానీ ఇక వేరే విషయాలు తెలియడానికి చాలా అంత సులభం కాదు అవి. అందు గురించి వీటి గురించి ఓన్లీ పార్షియల్లీ బి నోన్ అని చెప్తున్నారు ఆయన. ఓన్లీ పార్షియల్లీ యాజెడ్ ఇన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఫార్ యాజ్ అవర్ సోలార్ సిస్టమ్ ఇస్ కన్సర్న్డ్. సో సోలార్ సిస్టమ్ వరకు చెప్పబడినప్పుడు ఇవి సంబళ గ్రామం కానీ, ప్లేడిస్ కానీ ఇవన్నీ ఏంటంటే పార్షియల్గానే ఎక్స్ప్రెషన్లోకి ఉంటాయి. బియాండ్ సోలార్ సిస్టమ్ అంటే 5th ఇనిషియేషన్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి మాత్రం ఈ హయ్యర్ థింగ్స్, సీరియస్ స్టార్ అది ఎలా పనిచేస్తుంది ఏంటి రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఓన్లీ one point of the great triangle as for instance one point of the great bear, great triangle ఏంటంటే ఇది గ్రేట్ బేరు, ఏరిస్, ప్లూటో, ఇది సంబళ, దీన్ని గ్రేట్ ట్రయాంగిల్ అని అర్థం. ఈ గ్రేట్ ట్రయాంగిల్లో ఏం చెప్పారంటే మనకి గ్రేట్ బేర్ ఒకటి ఉంది, కాన్స్టిట్యూట్స్ విత్ ఏరిస్ ఏ రిలేటెడ్ లైన్ ఆఫ్ ఫోర్స్. గ్రేట్ బేర్ యొక్క రేస్ అంటే సప్తర్షి మండలానికి నుంచి వచ్చేటువంటి రేస్ మనకి ఏరిస్ ద్వారా మనలోకి ప్రవేశిస్తుంటాయి. మనలో సప్తర్షి మండలం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం గతంలో. ఇక్కడ 7 మైనర్ సెంటర్స్ అని మనలో ఉన్నాయి. ఆ 7 మైనర్ సెంటర్స్ ఎప్పుడైతే వీడిలో విచ్చుకోవడం పనిచేయడం అవుతుందో అప్పుడు వీడికైనా సప్తర్షి మండలానికి డైరెక్ట్ లింకప్ ఏర్పడుతుంది. దాన్నే ఇక్కడ మనకి ఏమో చెప్తున్నారంటే ఏరిస్ తోటి అనుసంధానం చెంది ఉన్నటువంటి వాడికి గ్రేట్ బేర్ తోటి అనుసంధానం జరుగుతుంది.
ఏరిస్ తోటి అనుసంధానం ఉండుట అంటే ఏమిటి? ఏరిస్ అంటే మనలో ఉన్నటువంటి సంకల్ప శక్తి, మనలో సమస్తము దర్శనపడేది ఇక్కడ ఏరిస్ ఉండేటువంటిది. ఇక్కడ ఏముంటుందంటే మనలో సంకల్పములు అనేటువంటి దిగి వచ్చేటువంటి స్థానం. ఇది ప్రధానంగా మాత్రం కలిగి ఉండేటువంటి వాడికి మాత్రం గ్రేట్ బేర్ తోటి అనుసంధానం జరుగుతుంది. మిగిలినవి కింద లోకాల్లో ఉన్నటువంటి మిగిలిన వీటిల్లో అనుసంధానం ఉన్నటువంటి వాడికి అంత గ్రేట్ బేర్ తోటి అనుసంధానం జరగడం చాలా కష్టం, అంత ఈజీ కాదు, unless he is having link with the Aries. So Aries, great bear, constitutes a related line of force. Only one point of Aries within itself or within its own range of interplay with Leo and Capricorn. Leo ఒకటి, Capricorn ఒకటి, Aries ఒకటి. ఈ మూడిటి యొక్క ఇంటర్ప్లే అంటే ఉంటుండడం చేత ఈజ్ రిలేటెడ్ టు ప్లూటో అన్నారు. సో ఏరీస్, లియో, తర్వాత క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ మనలో ఏం చేస్తుందంటే, మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం, లియోనేమో మనలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే తీసుకొస్తుంది. క్యాప్రికార్న్ ఏమో వీడిలో ఒక డిసైపుల్షిప్గా ఉన్నటువంటి వాడు ఒక ఇనిషియేట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటిది క్యాప్రికార్న్. ఏరీస్ ఏమో వీళ్ళలో ఉండేటువంటి సంకల్ప శక్తి ఇచ్చుకునేట్టుగా చేసేట్టుగా ఇది ఏరీస్. సో ఏరీస్, లియో అండ్ క్యాప్రికార్న్ with Pluto rising is related to Pluto అన్నారు, and Capricorn is related to Pluto. Therefore, the entire cosmic web and solar system is an intricate, constantly moving. It is link is related to Pluto అన్నారు. ఈ మూడు కూడా ప్లూటో తోటి లింకప్ అయి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ప్లూటో అంటే ఏంటో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ప్లూటో యొక్క రహస్యాలు అనేటటువంటి సృష్టికి పైన ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ప్లూటో మనకి ఇస్తుంటుంది. సో ప్లూటో ఇంకొకటి ఏంటంటే సృష్టి ఆవిర్భావనకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ప్లూటో ఇస్తుంటుంది మనకి. సో ఈ మూడిటి యొక్క ఈ రాసులు, ఈ మూడిటి యొక్క రహస్యాలు చక్కగా తెలిసినటువంటి వాడికి ఇంకొక రహస్యం ఏంటంటే ఈ కాస్మిక్ వెబ్ అన్నారు దీన్ని మొత్తం. అంటే నక్షత్ర కూటములు ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్లో కూడా చెప్పారు ఇదే పాయింట్. ఇవి మనం చూస్తే మనకు ఉదాహరణకి మనకి జ్యేష్ఠ నక్షత్రంనో లేదా ఈ నక్షత్రాలను ఇవి ఎలా ఉన్నాయని అనుకోకండి దయచేసి. ఇవన్నీ కూడా మోతూ ఉంటాయి, మొత్తం ఇవన్నీ కూడా మోగిపోతూ ఉంటాయి. ఏవి కూడా స్టాటిక్గా ఒకటే చోట అలా ఉంటాయని అనుకుంటే మాత్రం అది తప్పు. ఉదాహరణకి ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి వాడికి తోటి ప్రయాణికుడు స్టేబుల్గా ఉన్నాడు, అంతవరకు కరెక్టే, కానీ దట్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ నాట్ మూవింగ్. తోటి ప్రయాణికుడు వీడు కదలకుండా సీట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, అంతవరకు కరెక్టే. కానీ వీళ్ళిద్దరిని కూడా ట్రైన్ ఎంతో వేగంగా తీసుకెళ్ళిపోతుంది. అది ఎట్లాగో మన సౌరమండలం కూడా అంతే వేగంగా తిరుగుతుంది. చోట్లో ఉన్నటువంటి ప్రతి నక్షత్రం కూడా చాలా వేగవంతంగా అలా తిరుగుతూ ఉన్నాయి. ఒక చోట అలా కేంద్రంగా ఉండిపోయాయని మాత్రం ఎప్పుడు అనుకోకండి. సో ఈ మారటం, ఈ తిరగడం, వీటిలో పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ అనేటువంటివి ఏర్పడుతుంటాయి. సో చోట్ల కొన్ని నక్షత్రాలు అనేటువంటి ప్రధానంగా పనిచేస్తుంటాయి. అవి ఇవన్నీ తిరుగుతూ ఉన్నటువంటి వాటిని వాటి వైపు అట్రాక్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మొత్తం స్పేస్, ఎంటైర్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ స్టార్స్ ఆర్ కాన్స్టలేషన్స్, దే ఆర్ ఆల్ మూవింగ్ ఇన్ స్పేస్, అది చెప్తున్నారు. Therefore, the entire cosmic web and solar system is an intricate, constantly moving, interwoven series of triangles wherein each point of a triangle emanates 3 lines of or streams of energy. 9 in all. టోటల్గా 3 ట్రయాంగిల్స్ గురించి మనం చెప్పుకుంటాము. ఈ 3 ట్రయాంగిల్స్ కూడా ప్రతిదానికి కూడా ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. టోటల్ 9 పాయింట్స్. ఈ 9 పాయింట్స్ కూడా దే ఆర్ ఆల్ మూవింగ్. అది the entire cosmic web అన్నారు. Each point of a triangle emanates 3 lines or streams of energy. ప్రతి దాంట్లో నుంచి 3 lines of energies అటువంటి చోట్లోకి దిగి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మూమెంట్ అటువంటిది ఉందో దాంట్లో ఎనర్జీ ఉంటుంది, బాగా తెలుసుకోండి. మూమెంట్ లేకుండా ఉన్నాం అనుకోండి, ఎనర్జీ ఉండదు. అక్కడ స్టేబుల్గా ఉందనుకోండి, అక్కడ ఎనర్జీ ఉండదు. మూమెంట్ ఉన్న చోట ఎనర్జీ ఉంటుంది. దీన్ని ఇంకొక రహస్యంగా చెప్పుకోవాలంటే యాక్టివిటీ ఉంటే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంటుందండి. యాక్టివిటీ లేకుండా ఉంటే అక్కడ ఎనర్జీ ఫ్లో అవ్వదు, నెగిటివిటీ పెరిగిపోతుంటుంది. యాక్టివిటీ ఉండాలి ఎప్పుడు కూడా.
ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ యాక్టివిటీ. యాక్టివిటీ లేకుండా ఊరినే ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మీరు నేను, వాడి గురించి తిట్టుకోవడం, వీడి గురించి తిట్టుకోవడం ఉంటుంది. మీకు నాకు కలిసామంటే ఒక యాక్టివిటీ ఉండాలి. గోదా కళ్యాణం అయింది, నెక్స్ట్ ఏం యాక్టివిటీ చేద్దామండి, లేదా నెక్స్ట్ ఏదో గురు పూజలు వచ్చాయి, గురు పూజల తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, ఇలా యాక్టివిటీ ఎప్పుడూ ఉంటూ ఉండాలి. ఇట్స్ బికాస్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఇస్ మూవింగ్. అది ఎప్పుడూ ఉండాలి మరి. So 3 lines or streams of energy, 9 in all. It is likewise the responsive to and receptive of the energies, likewise triple in nature. Responsive to and receptive of the energies. Responsive and receptive of the energies. అంటే దీనికన్నా పెద్ద దాని దగ్గర నుంచి తీసుకుంటూ ఉండడం, దీనికన్నా కింద దానికి తీస్తూ ఉండడం, ఇది చోట్లో ఉంటుంది రహస్యం. ఇప్పుడు కూడా ఎవరినాళ్ళైనా సరే మనం తీసుకుంటూనే ఉంటామని మనం ఎవరికి ఇవ్వండి అంటే వాడి ఈజ్ అన్ఫిట్. దగ్గర ఏదైనా ఒకటి ఉందంటే వేరేవాడికి ఇస్తూ ఉండాలి, అప్పుడు వీడి దగ్గరికి వస్తుంటుంది. అది చోట్లో ఉంటుంది రహస్యం ఇది. జేబులో 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు వేరేవాడికి వాడుతూ ఉండాలి. నేను లోపల బీరోలో పెట్టి లాకర్లో పెట్టాను అనుకోండి, వాడు ఉండడు. ఇవన్నీ కూడా చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్, ఇవన్నీ కూడా వీటిని వాడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. జ్ఞానం అనేటువంటిది ఒక ఎనర్జీ, దాన్ని వాడుతూ ఉండాలి. ధనం ఒక ఎనర్జీ, దాన్ని వాడుతూ ఉండాలి. ఎంత వాడుతుంటే అంత ఫ్లో అవుతుంటుంది మనీ. అది రెస్పాన్స్ అండ్ రిసెప్టివ్ ఆఫ్ ది ఎనర్జీస్, లైక్వైజ్ ట్రిపుల్ ఇన్ నేచర్, ఇవి కూడా ట్రిపుల్గా ఉంటాయి. విచ్ లైస్ విత్ ఇన్ ఇట్స్ పెరిఫరీ ఆర్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వైబ్రేటరీ యాక్టివిటీ. విత్ ఇన్ ఇట్స్ పెరిఫరీ ఆర్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా వాటి స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఎనర్జీస్ అన్నీ కూడా ఉంటుంటాయి. దే ఆర్ వైబ్రేటరీ ఇన్ యాక్టివిటీ. అంటే చోట్లో విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, అవి రహస్యాలు ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ కూడా వైబ్రేటరీ ఇన్ యాక్టివిటీ, అవన్నీ కూడా స్పందనాత్మకముగా ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా దే ఆర్ పల్సేటింగ్, వైబ్రేటరీ and vibratory activity. It is useless for students to attempt to unravel this aggregation of interrelating streams of energy. All that is now possible for man with his present equipment is to attempt hypothetically these statements anent certain major triangles which affect humanity and seek to prove their effect and to endeavor to arrive at some understanding of that intricate interwoven network which he himself possesses. సో చోట్లో దీన్ని బట్టి వీడు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఎనర్జీస్, ఇవన్నీ కూడా ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఇవన్నీ వర్తిస్తున్నాయి. ఉదాహరణకు మనం ఏవో ఫార్ములాస్ వేసి లెక్కలు చేసేస్తుంటాం చూసారా, అట్లా అనమాట. a+b² ఒక ఫార్ములా వేస్తాం, a+b+c, ఇంకోటి ఏదో a-b, ఇలా ఏవో వేసేస్తూ చేసేస్తుంటారు ఫార్ములాస్. అలా చోట్లో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా బేసిక్గా మనకి 3 పాయింట్స్ చెప్పారు. ఏరిస్, క్యాప్రికార్న్, లియో, ఈ మూడిటి నుంచి 3 ఎనర్జీస్, ప్రధానంగా ప్లూటో పనిచేస్తుంది అన్నారు. వీటి నుంచి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే రిలీజ్ అవుతున్నాయని చెప్పారు. ఈ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నటువంటివి ఇవి 9గా ఉన్నాయన్నారు. ఈ 9గా ఉన్నటువంటి ఎనర్జీస్ ఒక్కొక్క ఎనర్జీ ఇంకొక ఎనర్జీ తోటి ఫామ్ అవుతూ చోటలోకి ఇవన్నీ ఎనర్జీస్ అంటే దిగి వస్తూ వాటి రూపంగా సమస్తం అన్నీ కూడా నిర్ణయింపడతాం. సో ఇది విషయం. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగులర్ ఫార్మేషన్ అటువంటిది చోట్ల ఎప్పుడు అది ట్రయాంగిల్గా ఫామ్ అయినప్పుడు అక్కడ ఎనర్జీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఒక దానిలో ఉండే ఎనర్జీ ఇంకొక దానిలో ఉండే ఎనర్జీ ఇంకొక దానిలో ఉండే ఎనర్జీతో అది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యి అప్పుడు ఆ ఎనర్జీస్ అటువంటి చోట్లోకి దిగి రాబడి అప్పుడు చోటులో సమస్తం నిర్ణయింపడడం అటువంటి జరుగుతుంటుంది. నిర్ణయింపడడం అంటే చోట్లోకి ఆ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుంటుందో అది ఫోర్స్గా కన్వర్ట్ అవ్వడం, అది ప్లానెటరీ ఆస్పెక్ట్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుండడం, అది చోట్లో ఒక విషయం జరగడంగా కానీ లేదా ఒక పదార్థం రూపం ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, ఇట్ ఈస్ యూజ్లెస్ ఫర్ స్టూడెంట్స్ టు అటెంప్ట్ టు unravel this aggregation of interrelating streams of energy. All that is now possible for man with his present equipment is to accept hypothetically these statements and certain major triangles which affect humanity and seek to prove their effects and to endeavor to arrive at some understanding of that intricate. ఈ ఇంట్రికేట్గా ఎనర్జీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఏమిటంటే వాడి మీద కూడా ప్రతి వాడి మీద కూడా ఈ ట్రిపుల్గా ఎనర్జీస్ అంటే వర్తిస్తుంటాయి.
interwoven network which he himself possesses and in which he given the name etheric body. వీటిలో కూడా ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్గా ఇలా అయ్యి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వీటిలో కూడా ఎనర్జీస్ అన్ని దిగి వస్తున్నాయి. వీటిలో జీవుడిలో ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఏమన్నారంటే దాన్ని ఎథరిక్ బాడీ అన్నారు. ఎథరిక్ బాడీ అంటున్న టాపిక్లో మనకి ఒక ట్రయాంగులర్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీస్గా మనకు చెప్పారు. అది మనం గతంలో కూడా మనం చదువుకోం. సో బేసిక్గా ఇక్కడ అవగాహనలో మనం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ చోట్ల ఎనర్జీస్ అన్నటువంటివి ఉన్నాయి. ఎనర్జీస్ అన్నటువంటి మెయిన్గా గ్రేట్ బేర్ నుంచి దిగి వస్తున్నాయి. గ్రేట్ బేర్ నుంచి ఏరీస్కి అందుతున్నాయి. ఏరీస్లో నుంచి లియో క్యాప్రికార్న్లో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా దిగి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక అంటే ప్రతిదానికి ఒక 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్గా దాని నుంచి ఏర్పడుతున్నాయి. ఈ 3 టైప్స్గా ఏర్పడుతున్న ఎనర్జీస్ ఒక్కొక్క ఎనర్జీ ఇంకొక ఎనర్జీతో పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఫామ్ అయిపోతుంటాయి. అట్లా రంగులు ఎలా అయితే అలా మార్చి ఇన్ని రంగులుగా దిగి వచ్చాయి. 7 రంగులే ఎన్నో రంగులుగా వచ్చాయి. 7 కలర్సే. కానీ ఎన్ని రంగులు ఉన్నాయి ఇప్పుడు సృష్టిలో? చాలా రంగులు ఉన్నాయి. కొన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అలా ఎనర్జీస్ అన్నీ కూడా 3 ఎనర్జీస్గా ఒక్కొక్క యూనిట్గా ఫామ్ అయ్యి అలా దిగి వస్తున్నాయి చోట్లోకి. ఎనర్జీస్ ఇలా దిగొస్తూ చోట్లోకి దిగి వస్తున్న ఎనర్జీస్ ఇవన్నీ కూడా జీవుడిలో కూడా 3 ఎనర్జీస్గా దిగి వస్తున్నాయి. అదే వీడిలో పనిచేస్తున్నటువంటి ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీలో కూడా 3 ఎనర్జీస్ వీడిలో పనిచేస్తున్నాయి. ఈ విషయాలు మనం గతంలో కాస్మిక్ ఫైర్లో ఎథరిక్ బాడీ అంటున్న టాపిక్లో మనకి 3 సెంటర్స్ మానవుడిలో ఉన్నాయి. ఈ 3 సెంటర్స్ ద్వారా ఎథరిక్ ఎనర్జీ అంటున్నది వాటిలోకి ఫ్లో అవుతుంది. నెంబర్ 1 ఈజ్ స్ప్లీన్. నెంబర్ 2 ఈజ్ దెర్ ఈస్ 1 సెంటర్ బిట్వీన్ ద 2 షోల్డర్ బ్లేడ్స్. ఇలా 2 సెంటర్స్ అన్నటువంటిది చెప్తారు. సో 2 సెంటర్స్ ఇన్ ద షోల్డర్ బ్లేడ్స్ అండ్ 1 ఈజ్ అట్ ద స్ప్లీన్. దీస్ 3 ఫార్మ్ ఏ ట్రయాంగిల్. వీటి ద్వారా ఎనర్జీస్ అంటే అలా ఫ్లో అవుతుంటాయి మనకి. సో దాన్ని ఎథరిక్ బాడీ అన్నారు. అలా చోట్ల సమస్తంలోకి ఒక రూపం ఏర్పడాలంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఎప్పుడు కూడా ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు అక్కడికి ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో అవుతాయి. లేకపోతే ఏ ఎనర్జీకి ఆ ఎనర్జీగా ఉంటుంది. అక్కడ ఎనర్జీ వర్తించదు. వీడు వాడు ముగ్గురు కలిస్తే ఒక పనికి వాళ్ళు ముగ్గురు ద్వారా ఒక పని నిర్ణయం పడడం అంటే చక్కగా జరుగుతుంది. ముగ్గురు లేకుండా ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అక్కడ ఫ్లో అవ్వదు, ఎనర్జీస్ వర్క్ అవ్వదు. అక్కడ మందులు కట్టేవాడు ఒకటి ఉండాలి, మందులు ఇచ్చేవాడు ఒకటి ఉండాలి, కేషీట్ రాసేవాడు ఒకటి ఉండాలి. ఊరిన ఉదాహరణకి అలా ముగ్గురు ఉంటే అక్కడ ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. ఒక్కళ్ళే కూర్చొని నేను ప్రేయర్ చేస్తున్నానండి, నేను పూజ చేస్తున్నానండి అంటే అది నిలబడదు ఎప్పుడు. సో ఎందుచేతంటే ఇక్కడ 3గా దిగి వస్తుంది కాబట్టి ఎనర్జీస్ వీడు ఆ ప్రిన్సిపల్ వీడు ఫాలో అవుతున్నాడు. ఇక్కడ విషయం thus he may succeed in proving the accuracy of a statement by a demonstrated quality of the life aspect in conditioning and results in the microcosmic life history and events. ఎందుచేతంటే ఎథరిక్ బాడీగా వీడు చోట్ల ఉన్నటువంటి విషయాన్ని వీడు ఆ రకంగా తీసుకుని చక్కగా వీడిలో వర్తింపజేసుకుంటున్నాడు కాబట్టి వీడికి ఎనర్జీ అంటే వీడిలోకి అలా ఫ్లో అవుతుంది. మన ఇంట్లో కరెంట్ రావాలంటే మనం ఎక్విప్మెంట్ కరెక్ట్గా పెట్టుకోవాలంటే మైక్రోకాస్మిక్గా ఉన్నటువంటి వీడు చోట్ల ఉన్నటువంటి మైక్రోకాస్మిక్ నుంచి వీడికి ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే వీడు ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అంటే వీటిలో కూడా 3 పాయింట్స్ ఉండాలి ఎనర్జీ రిసీవింగ్. ఆ 3 పాయింట్స్ వీటిలో ఉంటే అప్పుడు వీటిలోకి ఎనర్జీ అంటే ఫ్లో అవుతుంటుంది. వీటి నుంచి ఫ్లో అయినటువంటి ఎనర్జీ వీడి ద్వారా అలా ప్రవహిస్తుంటుంది. వీడి దేహంలో సమస్త దేహాణువుల్లోకి ఆ ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది. అది ఇక్కడ రహస్యం. This astrology has sought to do in connection with tangible happenings on the outer plane of existence. We, however, will see to it that our effort lies along the line of psychological life history and events and not along the line of physical occurrences. మన యొక్క ప్రధానమైనటువంటి ఈ గ్రంథం చదువుకోవడంలో ఏంటంటే సైకలాజికల్ అకరెన్సెస్ ఎలా అవుతున్నాయి ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి, కానీ ఫిజికల్ ప్లేన్లో ఎంతవరకు ఎలా వర్తిస్తున్నాయి అనేటువంటిది కాదు. ఫిజికల్ ప్లేన్కి పైనకి రండి, అక్కడ ఎలా వర్తిస్తుందో దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఫిజికల్ ప్లేన్ గురించి మీకు చాలా ఈజీ అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ప్లేన్లోకి దిగిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నది మనకు కాసేపు అర్థమైనట్టుగా ఉంటుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇంకో సైంటిస్ట్ ఎవడో వచ్చి ఇది తప్పు, ఇది ఇట్లా కాదని చెప్తే అప్పుడు అది చూసుకుని అది పుస్తకాలుగా మనం ప్రింట్ చేసుకుని మనం చదువుకుంటుంటాం. గురించి ఫిజికల్ ప్లేన్లోకి దిగకండి ఎప్పుడు కూడా. ఫిజికల్ ప్లేన్గా పైన ఉన్నటువంటి ప్లేన్స్లో మీరు సైకలాజికల్ లెవెల్స్లో మీరు ఎనర్జీస్ని అర్థం చేసుకోవడం అంటున్నది మనం ప్రధానంగా ఈ గ్రంథం చదువుకోవడంలో ప్రథమోద్దేశం.
The difference is basic and must ever be borne in mind. This difference, astrologers has begun to grasp a dim idea of the interlocking triangles of energy as far as our Earth is concerned in the rather arbitrary division of the 12 constellations into 4 triplicities. వీటిని అంటే ఒక భౌతికమైన లోకాలుగానే వాటిని అవగాహన చేసుకోవడం అంటుంది. అంటే డిమ్ విజన్ అన్నారు దాన్ని. అంటే దాని గురించి చాలా తక్కువగా తెలుస్తాం. అందుగురించి జ్యోతిష్కులు వీళ్ళని ట్రిపుల్ ఎనర్జీస్ని చాలా తక్కువగానే అవగాహన చేసుకున్నారు. వాళ్ళు దాని గురించి ఒక బ్రాడ్ ఆస్పెక్ట్ అంటున్నది వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఇక్కడ 4 ట్రిప్లిసిటీస్ ఉన్నాయి మనకి. అంటే 4గా 3 ఎనర్జీస్గా ఉంటుంటే 4 ఉన్నాయి మనకి. అవే 12 రాసులు. అది 4 ట్రిప్లిసిటీస్. అంటే భూతత్వపు రాసులు 3, అగ్నితత్వపు రాసులు 3, జలతత్వపు రాసులు 3, వాయుతత్వపు రాసులు 3 మనకి. ఇవన్నీ కూడా ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా చోట్లో ఉంటుంది. పంచభూతాల యొక్క ఎక్స్ప్రెషన్స్కి పైన ఉంటుంది విషయాలు ఇవన్నీ కూడా. సో చోటులో ఇవన్నీ కూడా ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. అది 4 ట్రిప్లిసిటీస్ అన్నారు వాటిని. కవర్డ్ బై సచ్ క్వాలిఫైయింగ్ టర్మ్స్ యాజ్ ఎర్త్ ట్రిప్లిసిటీ ఆర్ ఫైర్ ట్రిప్లిసిటీ, కంపోజ్డ్ ఈచ్ ఆఫ్ ఏ కార్డినల్, ఏ ఫిక్స్డ్ అండ్ ఇమ్యూటబుల్ సైన్. ఈ ప్రతి దాంట్లో కూడా అగ్నితత్వపు రాసులు 3, అందులో ఒకటి చర్రాశి ఉంటుంది, ఒకటి స్థిరరాశి ఉంటుంది, ఒకటి దుస్వభావ రాశి ఉంటుంది. అలాగే భూతత్వపు రాసులు 3, అందులో ఒకటి స్థిర, ఒకటి చర, ఒకటి దుస్వభావం. అలాగే వాయుతత్వపు రాసులు 3. ఇలా 3గా ఇవన్నీ ఉన్న వాటికి ఒకటి చర, ఒకటి స్థిర, ఒకటి దుస్వభావ రాసులు ఉంటున్నాయి. అంటే ఈ ట్రిప్లిసిటీస్గా ఉన్నటువంటి 3 ప్లేన్స్లో ఇవి వర్తిస్తూ ఉన్నాయి. ఇది ఒక రహస్యం. మాస్టర్ గారు ఓవర్సీస్ మెసేజెస్ సెకండ్ పార్ట్లో యాక్వేరియస్ గురించి చెప్తారన్నమాట. అక్కడ there are 3 airs అంటారు. అందులో యాక్వేరియస్ బిలాంగ్స్ టు ది కాస్మిక్ ఎయిర్ అంటారు దాన్ని. ఇది ప్లానెటరీ, సోలార్, కాస్మిక్, ఇలా 3 ఏరీ సైన్స్ 3. సో దట్ ఈస్ ఏరీ సైన్ ఇన్ ద హయ్యర్ లెవెల్ కాబట్టి దాని గురించి రహస్యాలు చెప్తానంటే చెప్తారు మాస్టర్ గారు అక్కడ మనకి ఓవర్సీస్ మెసేజెస్ పార్ట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే 4-fold అది ట్రిపుల్, ఏ ఫిక్స్డ్ అండ్ ఇమ్యూటబుల్ సైన్. దే దస్ డివైడ్ అప్ the entire zodiac into a 4-fold group of interlacing and interrelated triads, each conditioned by one of the basic elements and thus qualified. Each basic element ఒకటి ఉంటుంది, చరా స్థిర దుస్వభావి. ఈ 3 + 1 ఎలిమెంట్ ఉండి మొత్తం రాశి మండలాన్ని అంతా కూడా 4గా డివైడ్ చేశారు. ఈ రకంగా చెప్తుంది. These constitute a series of basic triangles with a definite reference to our planetary life. ఈ రకంగా డివైడ్ చేసి మన ప్లానెట్ లైఫ్కి ఈ డివిజన్కి దెర్ ఇస్ సమ్ క్లోజ్ రిలేషన్. అది బాగా గుర్తుపెట్టుకోం. Owing to the constant movement everywhere inherent in the solar system and the zodiac, onward, interior and revolving, 3 types of movements వర్తిస్తున్నాయి. మన సోలార్ సిస్టంలో వర్తిస్తున్నాయి, చోట్ల ప్రతి రాశికి వర్తిస్తున్నాయి. ఆన్వర్డ్, ఇన్వర్డ్ అండ్ జోడియాక్ అండ్ రివాల్వింగ్. ఆన్వర్డ్, ఇంటీరియర్ అండ్ రివాల్వింగ్. అది సో 3 రకాలైనటువంటి పరిభ్రమణములు నిర్వహింపబడుతున్నాయి చోట్ల. తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకొక దాని చుట్టూ తిరగడం, మొత్తం కేంద్రంగా ఒకటి ఉండి దాని చుట్టూ తిరగడం. 3 types of మూమెంట్స్ వర్తిస్తున్నాయి. అది ఇక్కడ రహస్యం. ఆన్వర్డ్, ఇంటీరియర్ అండ్ రివాల్వింగ్. Some idea can be grasped of the intricacy of the entire pattern. A further aid to the grasping of this essential beauty of coordinated and organized movement and its power to qualify and condition the entire universal pattern can be gained by those students who have studied somewhat the various triangles to be found in the etheric body of man through the interrelation of the 7 centers to which I have referred elsewhere in my various books. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ప్రధానంగా 3 పరిభ్రమణములు ఉంటున్నాయి. ఆన్వర్డ్ ఒకటి, ఇంటీరియర్ ఒకటి, రివాల్వింగ్. ఒక కేంద్రంలో ఉదాహరణ మన భూమి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడం ఒకటి, సూర్యుడి చుట్టూ తిరగడం ఒకటి, అది రివాల్వింగ్. ఆన్వర్డ్, ఇంటీరియర్, లోపల ఒక పరిభ్రమణం ఒకటి ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి. అంటే మన దేహాన్ని తీసుకుంటే మన దేహంలో కూడా 3 రకాల మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా కాస్మిక్ ఫైర్లో చెప్తారు ఈ రహస్యాలన్నీ కూడా. సో
ఈ రకంగా ఈ 3 మూమెంట్స్ అనేటువంటివి వర్తిస్తున్నాయి. అంటే చోట్లో ప్రతిది కూడా ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్‌గా వర్తిస్తుంది. అంటే చోట్లో మనకి హృదయం దీనికి నుంచి రక్తం పరిసరాలకు వెళ్తుండడం, మళ్ళా కేంద్రానికి వస్తుండడం. ఇదొక మూవ్‌మెంట్ నడుస్తుంది. అలా కేంద్రం నుంచి పరిధికి వెళుతుండడం ఇవన్నీ ఒక మూవ్‌మెంట్. జీవుడు వీడిలో ఒక మూవ్‌మెంట్ అనేటువంటిది వర్తిస్తుంది. అంటే వీడు ఒక కేంద్రంగా ఉండి దాని నుంచి దానికి కేంద్రంగా వీడి యొక్క లైఫ్ అనేటువంటిది రన్ అవుతుంది. అదొక మూవ్‌మెంట్ వీడిది. కేంద్రంగా ఒక పాయింట్ ఉంటుంది. దానికి కేంద్రంగా వీడి లైఫ్ అనేటువంటిది రన్ అవుతుంది. వీడు స్టార్టింగ్ పాయింట్, వీడి ఎండింగ్ పాయింట్. దట్ ఈస్ వన్ సర్కిల్. ఇలా 3 టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్స్ వీడిలో వర్తిస్తున్నాయి. దాన్ని ఇన్వర్డ్, ఆన్వర్డ్ అండ్ రివాల్వింగ్ అన్నారు. వీడు వీడు అంటే వీడి కేంద్రంగా వీడి ఒక మూవ్‌మెంట్ అనేటువంటిది వర్తించడం ఒకటి, వీడి లోపల ఒక మూవ్‌మెంట్ ఒకటి, వీడు తర్వాత వీడు చోట్ల వీడు ఒక్కడుగా ఉంటున్నాడు. వాడు కేంద్రం అంటే ఈ సౌరమండలం సూర్యుడి చుట్టూ వీడు పరిభ్రమించడం ఒకటి నడుస్తుంది. సో 3 టైప్స్ ఆఫ్ అది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్స్ వాటిలో వర్తించుతూ ఉండడం ఒకటి. తర్వాత ఏమంటున్నారు ఆన్వర్డ్, ఇంటీరియర్ అండ్ రివాల్వింగ్ అని చెప్పిన తర్వాత ఏ ఫర్దర్ ఎయిడ్ టు ద గ్రాస్పింగ్ ఆఫ్ దిస్ ఎసెన్షియల్ బ్యూటీ ఆఫ్ కోఆర్డినేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ మూమెంట్స్. దీని ఏమన్నారంటే కోఆర్డినేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ మూమెంట్ అన్నది. అంటే ఈ మూమెంట్ ఏదో అలా నడిచేయడం అంటున్నది ఉండదు. చక్కగా రక్త ప్రసరణ చక్కగా ఎంత ఒకే ఒక రిథమిక్‌గా వెళుతోంది, ఒక రిథమిక్‌గా తిరిగి వస్తుంది. అలాగే వీడు సోల్ అంటున్నది కేంద్రంగా ఉండి వీడి యొక్క లైఫ్ అంటున్నది దాని చుట్టూ ఒక రిథమిక్‌గా అలా తిరిగి అలా వస్తుంటుంది. అంటే ఎక్కడికైతే ప్రారంభమైందో మళ్ళీ అక్కడికి అలా చేరుతుంది. అంటే ఒక పని మీద వీడు వెళ్ళినటువంటి వాడు, జన్మ తీసుకున్నటువంటి వాడు, ఆ పని ఒక చక్కగా వీడి లైఫ్‌లో వేరియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతూ వీడిది పని చేస్తున్నాడు. ఇది జరుగుతుంది. దీనికి నెక్స్ట్ హయ్యర్ ఆస్పెక్ట్ అంటే వీడు సౌరమండలంలో వీడి యొక్క కార్యక్రమం అంటున్నది నిర్ణయిస్తూ ఉండడం అంటున్నది ఒక ఆస్పెక్ట్. 3 టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్స్ దట్ ఆర్ వర్కింగ్. సో ఇది ఒక కోఆర్డినేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ మూవ్‌మెంట్ అన్నారు దీన్ని. అండ్ ఇట్స్ పవర్ టు క్వాలిఫై అండ్ కండిషన్ ద ఎంటైర్ యూనివర్సల్ ప్యాటర్న్. And its power to qualify and condition the entire universal pattern. సో ఎంటైర్ యూనివర్సల్ ప్యాటర్న్‌ని వీడు క్వాలిఫై అవ్వడం. అంటే ఏంటి? యూనివర్సల్ ప్యాటర్న్ ఏ రకంగా ఉందో ఆ రకంగా వీడు వర్తించడం. అది అంటే ఈ 3 మూవ్‌మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా వీడు వర్తించుతూ ఉండడం. ఎంటైర్ అది క్వాలిఫైడ్ యూనివర్సల్ ప్యాటర్న్ కెన్ బి గెయిన్డ్ బై దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ సమ్‌వాట్ ద వేరియస్ ట్రయాంగిల్స్ టు బి ఫౌండ్ ఇన్ ద ఎథరిక్ బాడీ ఆఫ్ మ్యాన్. వీటిలో ఈ స్టడీ కెన్ బి గెయిన్. వీటి యొక్క రహస్యాలు చక్కగా తెలియాలంటే వాటిలో ఎథరిక్ బాడీ యొక్క ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఎనర్జీస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, దీన్ని చక్కగా అవగాహన చేసుకోండి అంటున్నారు. అంటే వీటిలో ఈ త్రయీ విద్య అంటారు దీన్ని. త్రయీ విద్యలో వీడు చక్కగా వీడు ఉపదేశింపడాలి అంటే వాడిలోకి ఎనర్జీస్ అన్నీ ఎలా ఫ్లో అవుతున్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి వాడి దేహంలోకి, ఇది బాగా ధ్యానం చేయండి. కళ్ళు మూసుకుని మనలోకి ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం మనం భోజనం చేసినటువంటి దీని చేతనే ఎనర్జీస్ వస్తున్నాయా? ప్రశ్న వేసుకోండి. ఏం పర్వాలేదు. చెప్పింది యాజ్ యూజువల్‌గా వినేయాలి, చేసేయాలి అనేటువంటిది అనుకోక్కర్లేదు. మనం కేవలం ఆహారం భుజిస్తున్నాం. దానివల్ల ఎనర్జీస్ అన్నీ వస్తున్నాయా? అవునా? కాదా? ప్రశ్న వేసుకొని ఇలా ధ్యానం చేయండి. ఆన్సర్ ఎక్కడో వస్తుంది మీకు. కాదంటే చోట్ల నుంచి ఎనర్జీస్ అటువంటివి వస్తున్నాయి అంటే చక్కగా తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. ఎనర్జీస్ చోట్ల నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి? దీన్ని అలా ధ్యానం చేయండి. ఒకటి ఇన్లెట్స్, ఇదొక ఇన్లెట్. దీనిలో నుంచి కూడా ఎనర్జీస్ వస్తుంటాయి. మన ఈథరిక్ ఎనర్జీ అంటే మన దేహానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా మన యొక్క స్ప్లీన్ ద్వారా మనకు వస్తూ ఉంటాయి. సో ఎనర్జీస్ అవి ఎలా వస్తున్నాయి? వీటిని చక్కగా ధ్యానం చేయండి. దీన్ని ఈ రహస్యాలు చక్కగా వీడు తెలుసుకుంటూ అప్పుడు చోట్ల సమస్తం కూడా ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్‌గా ఉన్నాయన్నటువంటి రహస్యం వీడికి తెలుస్తుంది. ఏది కూడా చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా వినేయాలి, అది యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోవాలని మాత్రం అనుకోక్కర్లేదు. మాస్టర్ గారి యొక్క జాల్కుల్ గారి యొక్క గ్రంథాలు చదువుకుంటున్నప్పుడు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా అది అంతే అంటున్నది అనుకోక్కర్లేదు. అది ఎందుకు అంతేనో మనకు మనం ప్రశ్న వేసుకొని మనం చూసుకోవచ్చు, మనం పరీక్షించుకోవచ్చు. మనకు కూడా అది కరెక్ట్ అనిపిస్తుంటే మనం చక్కగా స్వీకరించవచ్చు. అది ఇక్కడ రహస్యం. అదే నుంచి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఆర్గనైజ్డ్ మూవ్‌మెంట్ ఒకటి ఉంటుంది. కండిషన్ ద ఎంటైర్ యూనివర్సల్ ప్యాటర్న్ కెన్ బి గెయిన్డ్ బై దోస్ స్టూడెంట్స్ హూ హావ్ స్టడీడ్ సమ్‌వాట్ ద వేరియస్ ట్రయాంగిల్స్ టు బి ఫౌండ్ in the etheric body of man through the interrelation of the 7 centers to which I have referred elsewhere in my various books. So etheric body కి వీటిలో ఉన్నటువంటి 7 centers కి there is one link up. అది చక్కగా మనకి కాస్మిక్ ఫైర్‌లో చెప్పారు. వీలైతే తప్పకుండా ఆ క్లాసెస్ వినండి. మీకు ఈ 3 సెంటర్స్ నుంచి
ఈ 7 సెంటర్స్కి ఎనర్జీస్ ఎలా ఫ్లో అవుతున్నాయి అటువంటి రహస్యాలు అక్కడ ఇచ్చేసారు మనకి. అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు. These centers, when awakened and alive, are swept finally within the radius of each other's sphere of action. These centers, when awakened and alive, ఈ 7 సెంటర్స్ కూడా అవేకన్ అవ్వాలి. అవి చక్కగా వాటిలో మనకి 7 గదులు ఉన్నటువంటి ఇంట్లో వీడు ఉంటున్నాడు అనుకోండి, 7 గదులు చక్కగా శుభ్రంగా ఉండాలి, చక్కగా వాటిలోకి ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉండాలి, చక్కగా ప్రతి గదిని వీడు వాడుకునేటట్టుగా ఉండాలి. అది కాదండి మనం కేవలం భోజనం చేయడం, పడుకోవడం, మా అయితే టీవీ చూడడం, ఇంతే కదా మనకి ఇంకేం పని ఉందండి అంటుండేది అనుకుంటే ఈ 3 కలిపి ఒక గదిలో పెట్టేసుకోవచ్చు, లేదా మాక్సిమం 2 గదులు 3 గదులు, మిగిలిన గదులతో సంబంధం లేదు అవన్నీ లాక్ చేసి పడేయండి, ఎందుకు ఊరినే టైం వేస్ట్ మనకి అని అనుకుంటే వాడు వినియోగించుకున్నవాడు అవ్వడు. వాడు 7 గదులు ఇచ్చారంటే 7 గదులు చక్కగా వీడు వాడుకోగలగాలి, చక్కగా వాటిలోకి చక్కగా ఎనర్జీస్ ఫ్లో అవుతుంటాయి, ఎనర్జీస్ ఫ్లో అయినటువంటి దాన్ని వీడు చక్కగా వినియోగించుకుంటూ ఉండాలి. సో వీటిలో 7 సెంటర్స్ అంటూ ఉన్నాయి. 7 సెంటర్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి swept finally within the radius of each other's sphere of action. From the point of view of living energy, the circumference of these wheels or vortices of force becomes so enlarged that they eventually overlap and touch, presenting on a tiny scale a condition analogous to the contracting and interlocking series of triangles such as those referred to above. సో వీటిలోకి ఎనర్జీస్ అన్ని కూడా 7 సెంటర్స్లోకి 3 ఈ ఎథరిక్ బాడీ నుంచి ఎనర్జీస్ అన్నీ ఫ్లో అవడం అంతా కూడా. ఉదాహరణకి మనం ఈ 7 సెంటర్స్ గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇవి 3 ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఎనర్జీస్ అంటే ఫ్లో అవుతుంటాయి. అంటే ఉదాహరణకి వీటిలో ఏమవుతుంది, మూలాధారం, అనాహతం లేదా ఆజ్ఞ, ఈ 3 ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి ఒక రహస్యాలు అక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక రహస్యాలు చెప్తున్నప్పుడు వీడికి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అదొక ట్రయాంగిల్, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం ఇదొక ట్రయాంగిల్. ఇలా వేరియస్ ట్రయాంగిల్స్ అంటే ఎనర్జీస్ తీసుకుని దాని ద్వారా వేరియస్ ట్రయాంగిల్స్ వీటిలో ఫామ్ అవ్వడం, తద్వారా ఎనర్జీస్ వీటిలో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుండడం ఇదంతా జరుగుతుంది. Swept finally within the radius of each other's sphere of action. From the point of view of living energy, the circumference of these wheels or vortices of force becomes so enlarged that they eventually overlap and touch, presenting on a tiny scale a condition analogous to the contacting and interlocking series of triangles such as those referred to above. అంటే ఎనర్జీస్ ఎంత వేగంగా అలా పెరిగిపోతూ ఉంటుందంటే, ఉదాహరణకి అనాహతంలో ఉన్నటువంటి ఎనర్జీ చక్కగా విశుద్ధి లోకాల్లోకి ప్రవేశిస్తుంటుంది. ఇప్పుడు వీడి వాక్ ఎలా ఉంటుంది, అనాహతంలో తిరుగుతుంటే ఎనర్జీస్ విశుద్ధి లోకాల్లోకి వెళ్ళినప్పుడు వీడి వాక్ చాలా ప్రేమపూర్వకంగా, చాలా మృదుమధురంగా ఉంటుంది వీడి వాక్. అంతకుముందు వీడి వాక్ ఎలా ఉంటుంది అంటే అనాహతం విచ్చుకొని ఉంటుంది, విశుద్ధి ఇంకా విచ్చుకోలేదనుకోండి, వీడిలో ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమకి కావాల్సినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వీడిలో తక్కువగా ఉంటుంది. అంటే విశుద్ధి లోకాలు ఎప్పుడు కూడా క్రియేటివ్ ఆస్పెక్ట్స్, క్రియేటివ్ ప్రిన్సిపల్స్ వీటికి చిహ్నం. అనాథం ఎప్పుడు కూడా ప్రేమకి చిహ్నం. ఈ ప్రేమ అనేటువంటిది ఎక్స్ప్రెషన్స్లోకి రావాలి. ఉదాహరణకు వీళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు, వీళ్ళకి మనం ఏమన్నా చేయగలమా అన్న భావముగా ఉంటాడు అనాథం వాడు. విశుద్ధి లోకాల్లో విచ్చుకున్నటువంటి వాడు అక్కడ ఒక చక్క అందరం కలిసి తలా 5 రూపాయలు వేసుకుని 1 కిలో బియ్యం కొని తెచ్చి వీళ్ళందరికీ చక్కగా భోజనాలు పెట్టేద్దాం, ఇలాంటిది ఏదో వర్క్లోకి దిగుతాడు. అలా ఉంటుంది. సో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మనలో ఏమవుతుందంటే ఒక్కొక్క సెంటర్లో ఎనర్జీ, ఉదాహరణకు మూలాధారంలో ఎనర్జీ ఉంటుంది, అక్కడ ఎనర్జీ బాగా పెరిగి 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 ఏమవుతుందంటే దాని యొక్క రేడియస్ బాగా పెరుగుతుంది. పెరిగి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ నెక్స్ట్ స్వాదిష్టాన చక్రానికి టచ్ అవుతుంటాయి. కాబట్టి స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడికి అందుతుంటాయి. అందుతున్నటువంటి ఎనర్జీస్ అక్కడ బాగా పెరిగిపోతుంటాయి. పెరిగి అక్కడ ఎనర్జీస్ ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయి అక్కడి నుంచి మణిపూరకానికి చేరుతాయి. మణిపూరకంలో ఉన్నటువంటి ఎనర్జీస్ నెమ్మదిగా అలా పెరిగి 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 బాగా పెరిగిపోయి దాని యొక్క రేడియస్ చాలా పెరిగిపోతుంది. పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ నెక్స్ట్ అనాహతంలోకి వెళ్తుంది. అలా మూలాధారం నుంచి సహస్రారం దాకా ఎనర్జీస్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకదానికి అలా ఇదవుతుంటాయి. ఇవన్నీ కూడా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఫామ్ అవుతుంటాయి వీళ్ళు. సో ఉదాహరణకి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం ఈ 3 ఒక ట్రయాంగులర్ ఫామ్. ఎనర్జీస్ ఇలా పెరిగిపోయి మొత్తం 7 కేంద్రాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ మూలాధారంలో ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో అవుతుంటాయి, అనాహతంలో ఎక్కువ ఫ్లో అవుతుంటాయి,
విశుద్ధిలో ఎక్కువ ఫ్లో అవుతుంటాయి ఒక ఆస్పెక్ట్స్లో. అలా ఒక్కొక్క ఆస్పెక్ట్స్లో ఈ ఎనర్జీస్ ఎక్కువ అక్కడ ఉంటుంటాయి, మిగిలిన కేంద్రాలు చాలా తక్కువగా ఉంటుంటాయి. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి ఎనర్జీస్ అక్కడ ఎక్కువగా ఉంటూ వీడి యొక్క కార్యక్రమ నిర్వహణలో ఈ ఎనర్జీస్ అంటే వినియోగపడుతుండడం అంటే జరుగుతుంది. ఇది ఆ పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నారు. Sphere of action. From the point of view of living energy, the circumference of these fields and vortices of force becomes so enlarged that they eventually overlap and touch, presenting on a tiny scale a condition analogous to the contacting and interlocking series of triangles such as those referred to above. Behind these concepts of the relation existing in time and space between the constellation of the Great Bear and the Pleiades and the Sun, Sirius, and our solar system, there exists, it must be remembered, an immense series of interlocking triangles between the stars which compose these constellations interiorly and our solar system. సో ఇంకొక హయ్యర్ పాయింట్ ఒకటి చెప్తాను. అంటే మనకి ఏమని చెప్పారు, గ్రేట్ బేరు, ప్లేడీస్, సిరియస్, సోలార్ సిస్టము, సన్ను, ఇవన్నీ కూడా ఒక ట్రయాంగిల్స్గా ఫామ్ అయిపోతుంటాయి. వీటికి పైన ఇంకొకటి రహస్యం ఏంటంటే, చోట్లో స్టార్స్ అనేటువంటివి కూడా ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వాటి నుంచి ఒక లింబ్ ఉదాహరణకు మన సూర్యుడికి టచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ స్టార్స్ నుంచి అందేటువంటి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి మన సూర్యుడికి. అలా ఉంటుంటుంది. అంటే ఉదాహరణకు మన స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లవాడికి 6 7 టీచర్లు. 7 టీచర్లు క్లాసులు చెప్తారు పొద్దున్న సాయంత్రం దాకా. సో వీళ్ళతోటి కొందరితోటి వీడికి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక క్లాస్ టీచర్ తోటి, ఒక ఏదో మెంటర్ తోటి, ఏదో సంథింగ్ వీడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. వీడు ఒక ఎలివేషన్ బాగా ఉండి, లేదా అప్పుడు ఉన్నటువంటి టైంని బట్టి, అంటే వీడికి ఏదో యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయనో ఏదన్నా ఉందనుకోండి, అప్పుడు వీడిని హ్యాండిల్ చేసేటువంటి టీచర్స్ వేరుగా మారుతారు అప్పుడు ఒక్కొక్కసారి. వీడు కేవలం అకాడమిక్గా వీడిని ఇది చేయడం, అంటే వీడికి ఎగ్జామ్స్ ఇవి పెడుతుండడం, వీడికి పేపర్స్ కరెక్ట్ చేస్తుండడం, వీడికి టీచ్ చేస్తుండడం, వాటిలో డౌట్స్ ఏమైనా ఉంటాయి, అప్పుడు టీచర్స్ మారిపోతారు. ఇంతకుముందు వీడికి ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పినటువంటి టీచర్స్ ఇక్కడ ఉండరు. వాళ్ళు ఇంకో క్లాసులకి వెళ్ళి వాళ్ళకి టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. వీడికి ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాల్సినటువంటి డౌట్స్ వీడికి క్లారిఫై చేస్తుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడుతుంటారు వాడికి. సో అప్పుడు వీడి ఒక ట్రయాంగిల్ డిఫర్ అయిపోయింది. సో అలా చోట్లో నక్షత్రములు వాటితోటి, వీడు సూర్యుడికి చోట్లో ఉన్నటువంటి నక్షత్రాలతోటి ఇంకో నక్షత్రాలకి ఇలా అనేక రకాలైనటువంటి ట్రయాంగిల్స్ ఫామ్ అవుతూ అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ చోట్లోకి అలా వస్తుంటాయి. అది అన్ని ఎనర్జీస్ మన భూమి మీదకి వచ్చేస్తాయని మాత్రం దయచేసి అనుకోకండి. అలా కన్ఫ్యూజ్ అయిపోకర్లేదు. మన సౌరమండలానికి లింక్గా ఉన్నటువంటివన్నీ కూడా మన సౌరమండలానికి దిగి వస్తుంటాయి. అందులో మన భూమి స్వీకరించేటువంటి ఎనర్జీస్ మన భూమి స్వీకరిస్తుంది, అంతవరకే. కానీ చోటులో ఇది మాత్రమే ఉంది అని మాత్రం అనుకుంటే మనం చాలా ఇబ్బంది అయినటువంటి. మొత్తం ఈ భూమి మీద మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా మన ఊర్లో ఇదే ఊరు, ఇంకెంతకంటే ఇంకేం లేదని అనుకుంటే ఎలా అయితే వాడు అయోమయం వాడు అని అనుకుంటామో, ఆ రకంగా చోట్ల ఈ సౌరమండలంలో వర్తిస్తున్నదే అన్నట్టు అనుకుంటే మనం ఇబ్బందిలో పడతాం. అది విషయం. Behind these concepts of the relation existing in time and space between the constellations of the Great Bear, the Pleiades, the Sun, Sirius, or solar system, there is an immense series of interlocking triangles between the stars which compare these constellations interiorly and our solar system. You have therefore a relationship between the 7 stars composing the Great Bear, the 7 stars composing the Pleiades, sometimes called the 7 sisters or wives of the rishis, or informing lives of the Great Bear, ది సన్, సిరియస్. మూడింటికి ఒక ట్రయాంగిల్ అంటే ఫామ్ అవుతుంది. అట్లా వీటి మూడింటికి ఒక లింక్ ఉంది. సప్తర్షి మండలం, కృతికలు, సిరియస్ స్టార్కి. దీస్ కంపోజ్ మేజర్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఆల్ ఆర్ హెల్డ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది గ్రేట్ బీయింగ్. అది మేజర్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్ ఇవి వర్తిస్తుంటాయి. అండ్ ఆల్ ఆర్ హెల్డ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ దట్ గ్రేట్ బీయింగ్. లైఫ్ ఆఫ్ ది గ్రేట్ బీయింగ్లోకి ఇవన్నీ భాగాలుగా వర్తిస్తుంటాయి. లైఫ్ ఆఫ్ గ్రేట్ బీయింగ్ అంటే ఎనర్జీ యొక్క ముద్ద, దాన్ని ఏమన్నారంటే లైఫ్ ఆఫ్ గ్రేట్ బీయింగ్ అన్న. దాంట్లో ఇది భాగంగా వర్తిస్తుంది. అండ్ ఆర్ హెల్డ్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది గ్రేట్ బీయింగ్, అది హూజ్ ఎక్స్ప్రెస్డ్ manifested intention is brought into being through the medium of these 3 related groups and our solar system. ఆయన యొక్క భావం ఏమిటి, ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి, ఆయన ఏది అందిద్దాం అనుకుంటున్నారు అనేటువంటివి
ఈ ముగ్గురు ప్రధానంగా స్వీకరించి మన సౌరమండలానికి అందిస్తున్నారు. సప్తఋషులు ప్రధానమైనటువంటి దాంట్లో వాళ్ళు నిలబడతారు. ఈ గ్రేట్ బీయింగ్ యొక్క ఎనర్జీస్ ఏమిటి, ఆయన యొక్క భావం ఏంటి అన్నటువంటిది అందుకోవడానికి వాళ్ళు అందుకున్నటువంటి తర్వాత కృత్తికలు ఉంటారు. తర్వాత ఈ సీరియస్ స్టార్ ఒకటి, అదే ది సన్గా మనకు చెప్పారు. మన యొక్క సౌరమండలం అని చెప్పి కూడా చెప్తున్నారు. As hinted by me in a treatise on cosmic fire, these 4 groups of stars constitutes the manifested aspect or personality of a great and unknown life. సో ఈ 4 ది సన్, సిరియస్, ఇది ఈ 4 కూడా చోట్లో ప్రధానంగా ఇవి 4 వర్తిస్తాయి. అంటే మన సూర్యుడు, సిరియస్ స్టారు, కృత్తికలు, సప్తర్షులు. Stars constitute the manifested aspect or personality of a great and unknown life. గ్రేట్ అండ్ అన్నోన్ లైఫ్ యొక్క మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వర్తించడానికి ఈ 4 కారణం అండి అని చెప్పి మనం కాస్మిక్ ఫైర్లో చెప్పుకున్నాం అని చెప్తున్నారు ఆయనది. I seek in this connection to give only a general picture because with these cosmic triangles I have no intention to deal. We will only consider those constellations within the greater zodiac which are known by astrologers to have a definite effect upon humanity and our planet life. అంటే కాస్మిక్లో వర్తించేటువంటి ట్రయాంగిల్స్ గురించి ఎక్కువ మనం తెలుసుకుని దాని గురించి అంత సబ్జెక్ట్ అటువైపు అలా తీసుకెళ్ళిపోవడం వల్ల అది కాదు నా ఉద్దేశం. మానవుల మీద ఈ కాన్స్టలేషన్స్లో ఉన్నటువంటి స్టార్స్ వేరే స్టార్స్ తోటి ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ అనేటువంటి ఫామ్ అవుతుంటాయి. అంటే కాన్స్టలేషన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ కదండి. సో ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఒక స్టారు, ఇంకో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఒక స్టార్, ఇంకో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఒక స్టార్, ఇవన్నీ ఒక ట్రయాంగులర్ ఫామ్ అయ్యి అవి మానవుడి మీద అవి ప్రభావం చూపుతున్నాయి. ఆ విషయాల వరకు మీకు వివరిస్తాను ఈ గ్రంథంలో అంటున్నది అంటున్నారు. Therefore, in studying these triangles, we will make certain rules which, under the law of analogy, may facilitate and comprehension of the underlying meaning and truths. The underlying truths ఇవన్నీ కూడా ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ మనకు చెప్తున్నారు. Number 1, all triangle study will be regarded as expressing number 1 a major conditioning energy producing manifestation. This corresponds to the monad aspect. A secondary qualifying energy producing consciousness. This corresponds to the ego or soul aspect. A lesser expression of force producing tangibility. This corresponds to the personality aspect. So triangular formation అంటున్నది ఎనర్జీ ఇస్తే ట్రయాంగులర్ ఫార్మేషన్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ పాయింట్ ఏ మేజర్ కండిషనింగ్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ మేనిఫెస్టేషన్. సో చోటులో ఒక మేజర్ కండిషనింగ్ ఎనర్జీ అంటున్నది ఒకటి వర్తిస్తాం. అంటే చోట్లోకి ఒక రూపం అంటున్నది ఏర్పడడానికి మేనిఫెస్టేషన్లోకి దిగి రావడానికి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అంటుంటే దిగి వస్తాం. అంటే ఒక పదార్థం అంటుంటే తయారు చేయాలంటే దానికి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ని వాడటం అంటుంటే జరుగుతాం. ఆ మెటీరియల్ని వాడటానికి ఆ మెటీరియల్ యొక్క మూల పదార్థాన్ని స్వీకరిస్తారు ఒక వస్తువు తయారు చేయడానికి. సో దాన్ని అన్నారంటే ది మొనాడిక్ ఆస్పెక్ట్ అన్నమాట. A major conditioning energy producing manifestation. This corresponds to the monad aspect. A secondary qualifying energy producing consciousness. Secondary qualifying energy. ఏంటి క్వాలిఫైయింగ్ ఎనర్జీ అంటే ఆ రూపం రావడానికి దీంట్లో కొన్ని క్వాలిటీస్ అన్నట్టు ఉన్నాయి ఈ పదార్థంలో. దాన్ని ఏమన్నారంటే దాన్ని సోల్ ఆస్పెక్ట్ అంటే చెప్పారు. అంటే అసలు ఈ గ్రంథాలు చదువుకున్న తర్వాత మీకు చోట్లో అంతర్యాన్ని చెప్తే ఇంక వేరేది కనబడదు. వేరేది అసలు కనబడమన్నా కనబడదు మీకు. అంత చక్కగా మనకి జ్వాలకులు గారు చాలా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. అసలు ఈ ఎక్స్ప్లెనేషన్ మనకి వేరే చోట దొరకదు అసలు. ఏమంటున్నారు, చోట్లో మూల పదార్థం ఏమో ఒకటి ఉంది అంటే ఉదాహరణకు ఏదో ఒక వస్తువు తయారు చేయాలి, ఒక బ్యాగ్ తయారు చేయాలి, లేదా ఏదైనా ఒక పుస్తకం తయారు చేయాలి, ఏదో మీ ఇష్టం. ఒక వస్తువు తయారు చేయాలి. వస్తువు తయారు చేయడానికి మూల పదార్థం ఒకటి ఉంటుంది కదండి. ఉదాహరణకు ఒక ఐరన్ మూల పదార్థం. ఆ ఐరన్ మూల పదార్థంగా ఉంటుండే దాని మొనాడ్ ఆస్పెక్ట్ అన్నది. దాని యొక్క క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. అంటే దాన్ని ఎంత హీట్ చేస్తే అది ఇలా కరుగుతుంది, అప్పుడు దాన్ని మనం అనుకున్నటువంటి రూపంలోకి తీసుకురావచ్చు. అలా దానిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూసారా, దాన్ని సోల్ ఆర్ ఈగో ఆస్పెక్ట్ అన్నారు. దాన్ని
తర్వాత థర్డ్ పాయింట్ ఏమన్నారు, ఏ లెసర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్ ప్రొడ్యూసింగ్ టాంజిబిలిటీ. దిస్ కరస్పాండ్ టు ద పర్సనాలిటీ ఆస్పెక్ట్. ఏ లెసర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్ అన్నారు, దాన్ని ఒక రూపంలోకి తీసుకొస్తాం. రూపంలోకి తీసుకొచ్చినప్పుడు అది ఒక విషయానికి మనం వాడతాం. దాన్ని ఏమన్నారంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్ అన్నారు. దాన్ని మనం ఒక వస్తువు తయారైనప్పుడు ఒక విషయానికి మనం వాడతాం కదా ఆ వస్తువుని. దట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్ ఏమన్నారంటే పర్సనాలిటీ అన్నారు. అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. అది ఫస్ట్ పాయింట్గా మనకు చెప్పారు. సెకండ్ పాయింట్ ఏమంటున్నారు, దీస్ త్రీ ఎనర్జీస్ విల్ బి రిలేటెడ్ దేర్ ఫార్ టు ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టెడ్ లైఫ్. త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టెడ్ లైఫ్కి ఈ త్రీ ఎనర్జీస్ అంటే ఉన్నాయి. విల్ బి రిలేటెడ్ దేర్ ఫార్. These three energies will be related, therefore, to the three aspects of manifested life. కనుక ఇవి manifested life లో త్రీ aspects గా వర్తిస్తున్నాయి. These have been termed, therefore, throughout this treatise, life, quality, appearance. ఈ విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం ఎసాట్రిక్ సైకాలజీ. వీటిని అన్నారు లైఫ్ అన్నారు, క్వాలిటీ అన్నారు, అపియరెన్స్ అన్నారు. అది ఇక్కడ అసలు రహస్యం. థర్డ్ పాయింట్, these energies change within themselves, and sometimes one will strike the dominating note and sometimes another. Sometimes a secondary energy will become a major conditioning force, and sometimes the lesser expression will come to the top and become, for the cycle, the outstanding characteristic of the triangle. Such cosmic events are governed by the great law of expectancy evoked by the evolutionary process and incident also to zodiacal movement and its own interior mathematical conditioning, a subject of such vast dimensions and mystery that no life within our solar system has more than sensed its significance. అద్భుతమైనటువంటి విషయం. ఒక వాక్యం చదువుకుంటే అసలు ఏమంటున్నారంటే మనకి చోట్ల ఈ 3 పాయింట్స్ చెప్పారు కదండి. దీన్ని లైఫ్ అన్నారు, క్వాలిటీ అన్నారు, అపియరెన్స్ అన్నారు. కొన్ని సందర్భాల్లో అపియరెన్స్ మాత్రం వర్తిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో క్వాలిటీ వర్తిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో లైఫ్ ఆస్పెక్ట్ వర్తిస్తుంటుంది. అంటే అదే వస్తువు మనం ప్రస్తుతానికి అపియరెన్స్గా మనం వాడుతున్నాం. ఉదాహరణకు ఒక బల్ల ఉంది, దీని మీద కూర్చోడానికో దీని మీద ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి మాత్రమే మనం వాడుతూ ఉన్నాం. దిస్ ఇస్ కాల్డ్ ది అపియరెన్స్ ఆస్పెక్ట్. ఇందులో ఉన్నటువంటి అణువులు దీన్ని వినియోగించుకొని క్వాలిటీ ఆస్పెక్ట్గా వాడేటువంటి విషయం చోట్ల ఒక అప్లిఫ్ట్మెంట్ అటువంటిది వచ్చినప్పుడు క్వాలిటీ ఆస్పెక్ట్గా వాడతారు వాళ్ళు. ఇంకొంచెం ఇదైనప్పుడు దాన్ని లైఫ్ ఆస్పెక్ట్గా వాడతారు. సో చోట్లో ఈ 3 విషయాలు ఎప్పుడు ఎలా వాడబడ్డం ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి ఎలివేషన్ని బట్టి ఉంటుందండి. జీవుడు ఉన్నాడు, వీడిని మనిషి ఉన్నాడు, వీడు ఏదో సుబ్బారావు గారు లేదా వెంకట్రావు గారు. వెంకట్రావు గారుగా చూసి పని చేసుకోవడం అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి యాక్టివిటీ. వెంకట్రావు గారిలో క్వాలిటీ ఆస్పెక్ట్గా పనిచేయించడం అంటున్నది ది నెక్స్ట్ యాక్టివిటీ. వెంకట్రావు గారిలో మొనాడిక్ ఆస్పెక్ట్గా పనిచేయడం అంటే దట్ ఈస్ ద థర్డ్ యాక్టివిటీ. అంటే ఏంటి, వెంకట్రావు గారు ఏదో మన నైబరు, ఏమంటే మీరు పాలు తెచ్చుకున్నారా, మీరు కూరగాయలు తెచ్చుకున్నారా, మేము తెచ్చుకుంటాం, మీరు తెచ్చుకుంటారా, ఇంతవరకు మాట్లాడారనుకోండి వెంకట్రావు గారితో. దట్ ఈస్ ఓన్లీ అపియరెన్స్ ఆస్పెక్ట్. అది కాకుండా వెంకట్రావు గారు ఒక ఆఫీసరు ఏదో, ఆయన పాలు కూరగాయలు కాదండి, మనకు కావాలంటే ఆయన ఆఫీస్ నుంచి మనం ఏదో ఊరు వెళుతున్నాం, ఏదో పలానా ఏదో తీర్థయాత్రలు పెట్టుకున్నాం, ఆయన ఫ్రెండ్స్ ఆయన కొలీగ్స్ లేదా ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంది, అక్కడికి ఈయన మాట్లాడగలరు, అక్కడ మనకు కావాల్సినటువంటి చేసి పెట్టగలరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆస్పెక్ట్. ఇదే వెంకట్రావు గారిది ఇంకొక థర్డ్ ఆస్పెక్ట్ ఏదో ఉంటుంది, దాన్ని అన్నాడు దాని మొనాడిక్ ఆస్పెక్ట్. సో సేమ్ పర్సన్ వర్కింగ్ ఇన్ 3 ఆస్పెక్ట్స్. సో వీటిలో ఉన్నటువంటి ఎలివేషన్ని బట్టి అవి వర్తించడం అంటే జరుగుతుంటుంది చోట్లో. ఇది తెలుసుకోండి అన్నారు. దాన్ని ఏమంటున్నారంటే దీస్ ఎనర్జీస్ చేంజ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ సమ్టైమ్స్ వన్ విల్ స్ట్రైక్ ది డామినేటింగ్ నోట్ అండ్ సమ్టైమ్స్ అనదర్. ఒక్కసారి ఒక్కటి డామినేటింగ్ నోట్గా వర్తిస్తుంటుంది, మిగిలినవి సబ్మిసివ్గా అయిపోతుంది. క్వాలిటీ ఆస్పెక్ట్ వర్తించేటప్పుడు అపియరెన్స్ ఆస్పెక్ట్, లైఫ్ ఆస్పెక్ట్ పెద్దగా దృష్టిలోకి రావు. లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది వచ్చినప్పుడు క్వాలిటీ ఆస్పెక్ట్ పనిచేయడు, అపియరెన్స్ పనిచేయదు. లైఫ్ ఆస్పెక్ట్ అంటే వీళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ గురించి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈయన ఆఫీసరా దాంతో సంబంధం లేదు, కలెక్టర్ అయినా సరే కూర్చోరా కింద అంటాడు వాడు. ఎందుకంటే వీళ్ళ తాతగారు వాళ్ళందరూ ఏదో పెద్ద ఇది, వాళ్ళ దగ్గరికి వీడు వెళ్ళాడు అనుకోండి, ఈయన కలెక్టర్ గారు అయినా సరే మా తాతగారి ఫ్రెండ్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చేతులు పట్టుకుని ఉంటాడు. అప్పుడు ఇక్కడ క్వాలిటీ పనిచేయదు,
అపియరెన్స్ పనిచేసి లైఫ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. అట్లా నువ్వు ఊరిని అవగాహన తెచ్చుకోవడానికి ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని, అప్పుడు ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఒకటి ఆస్పెక్ట్ మేజర్గా పనిచేస్తుంటుంది, మిగిలిన సబ్మిసివ్గా పనిచేస్తుంటాయి. సమ్టైమ్స్ a secondary energy will become a major conditioning force, and sometimes the lesser expression will come to the top and become for the cycle the outstanding characteristic of the triangle. లెస్సర్గా ఉంటుంటుంది, అవుట్స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్గా పనిచేస్తుంటుంది. అక్కడ ఇవేవి పనిచేయి, వీడు కలెక్టర్ అన్నా కుదరదు, వీడేదో నేను వెంకట్రావు గారినో గుర్తుపట్టరు అక్కడ ఎవరు. నేను పలానా వారు మనవాడిని అండి, రారా నువ్వు రారా అంటాడు వాడు. కలెక్టర్ అయితే ఏంటి, అయితే అక్కడ కూర్చో అంటాడు. పలానావాడు మనవాడు అంటే దాని లోపల ఏంటి సంగతి, అది మీ తాతగారు నాకు చాలా ఇది అంటే వాడు అప్పుడు మాట్లాడతాడు. అక్కడ పనిచేసేది ఏంటి, లైఫ్ ఆస్పెక్ట్. క్వాలిటీ ఆస్పెక్ట్ పనిచేయలేదు, అపియరెన్స్ పనిచేయలేదు. వాడు కారులో దిగినా వాడు లేవలేదు అవతల వాడు. నేను పలానా మనవాడిని అండి అని ఎప్పుడైతే వీడు చెప్పాడు, వీడు గోత్రం చెప్పాడో అప్పుడు నువ్వు రారా అన్నాడు. అలా లైఫ్ ఆస్పెక్ట్ కొన్నిసార్లు అది పనిచేస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ట్రయాంగిల్ అది. Such cosmic events are governed by the great law of expediency evoked by the evolutionary process and incident also to zodiacal movement. ఇది జోడియాకల్ మూమెంట్కి నేను అప్పుడు భూమి మీద వర్తించేటువంటి విధానానికి బట్టి ఇది వర్తిస్తుంది. దాని కాన్స్టలేషన్స్ లెవెల్లో వర్తిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాన్స్టలేషన్స్ ఆస్పెక్ట్గా ఇది వర్తిస్తుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కాన్స్టలేషన్స్ ఆస్పెక్ట్గా అపియరెన్స్ పనిచేస్తుంది ఎక్కువగా. ఫలానా మూమెంట్ అంటుండదు వస్తున్నప్పుడు ఓన్లీ సోల్ లెవెల్లోనే జీవులు చూసుకుంటుంటారు. అప్పుడు వీడు ఆఫీసరా, వీడు ప్యూనా తోటి సంబంధం లేదంటే ఐఎమ్ సోల్, యు ఆర్ సోల్, వి షల్ హ్యావ్ ద సేమ్ సీట్, కమ్ అండ్ సిట్ అండ్ హ్యావ్ యువర్ లంచ్ అంటాడు. ఇదేంటి, ఇదివరకు ఏమన్నాడు, ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం ఆఫీసర్ భోజనం చేసే దగ్గర ప్యూన్ ఉండకూడదు అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు నీలో ఉన్న సోలే నాలో ఉన్న సోలే, నువ్వు తినేది అదే అన్నా, నేను తినేది అదే అన్నా, నువ్వు నేను పక్కన కూర్చొని తింటే ఏం తప్పలేదు, దాకా కూర్చో అన్నాడు. దేని చేతి వర్తిందంటే చోట్లో ఇవన్నీ వర్తిస్తున్నాయి, చేతి వర్తిస్తుంది. అయ్యో చాలాసేపు అవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.